తెలంగాణ గడ్డటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, రాస్తారోకోలు జరగొద్దని వీసీ గారు ఇప్పుడు కొత్తగా సర్క్యులర్ తీసుకొచ్చారు. దీనిపై మీ స్పందన ఏంటి? ఇది నేను వీసీ ఇచ్చిన సర్కిల్ అనుకుంటలేను. గవర్నమెంట్ ఇచ్చిన సర్కిల్, రేవంత్ రెడ్డి సర్కిల్, కాంగ్రెస్ పార్టీ సర్కిల్ అనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ నేషనల్ లీడర్లు కూడా ఇలా దీంట్లో ఇన్వాల్వ్ అయినారేమో అని అనిపిస్తున్నది. ఎందుకంటే కొన్ని వాస్తవంగా మాట్లాడాల్సిందే. కొన్ని వాళ్ళు వెనుకకు తీసుకోవాలంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాపాలన అని చెప్పుకుంటూ అప్రజాస్వామికంగా కనీసం మాట్లాడే హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కూడా నువ్వు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే, ఇప్పుడు ఆడ రిక్రూట్మెంట్ లేదు, నాకు రిక్రూట్మెంట్ లేదని రేపు పొద్దుగాల విద్యార్థులు వచ్చి బయట కూర్చొని నాకు పాఠాలు చెప్పేటోడు లేడు, నా ఫిజిక్స్ చెప్పేటోడు లేడు, కెమిస్ట్రీ చెప్పేటోడు లేడు, బాటనీ చెప్పేటోడు లేడు, నాకు మ్యాథమెటిక్స్ చెప్పేటోడు లేడని బయటకు వచ్చేవాడు మాట్లాడొద్దా, అడగొద్దా? అంటే అవి కూడా ఏం ధర్నాలు చేయదు, నువ్వేం మాట్లాడొద్దు అన్నట్ట. ఏంటిది, నా బువ్వల బల్లులు వచ్చినాయి లేకపోతే బ్లేడ్లు వచ్చినాయి అని చెప్పి చెప్తే వాడు వచ్చి అసలు రాకుండా చూసుకోవాలి. వచ్చినాయని చెప్పి ప్రొటెస్ట్ కూడా నువ్వు చేయని అని అంటే ఇదెక్కడ కథ? ఉస్మానియా అంటేనే ఒక ఇంటెలెక్చువల్ చర్చ జరిగేటువంటి జాగా. కాంగ్రెస్ వచ్చినాక ప్రజాస్వామ్య విలువలను కాపాడతామని చెప్పి పొంగనాలు కొట్టేటువంటి ఈ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్ మిత్రులు కావచ్చు, వాళ్ళందరూ చెప్పుకుంటే ఇప్పుడు ఆ సర్క్యులర్ తీసుకొచ్చిన అంటేనే తెలంగాణలో నిజం మాట్లాడేటువంటి వాయిస్ ను గొంతు మీద బూట్లు పెట్టి తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అది విరమించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గ్రూప్ 1 రిజల్ట్స్ పైన తెలుగు మీడియం పేపర్స్ పైన వివాదాస్పదం ఉంది. మరి దానిపై మీ స్పందన ఏంటి? పక్కా దాంట్లో లొసుకులు ఉన్నాయట్టు చాలా క్లియర్ కట్ గా కనబడతా ఉన్నది. వాళ్ళకి అన్యాయం, ఇక్కడ తెలుగు మీడియంలో రాసినటువంటి వాళ్ళకు అన్యాయం జరుగుతున్నదని చాలా క్లియర్ లాస్ట్ 3-4 డేస్ నుంచి చాలా వాయిసెస్ వినబడుతున్నాయి, వాళ్ళ తరఫుకెళ్ళి కూడా వినబడుతున్నాయి. దాంట్లో అవకతవకలు జరిగిందంటందుకు ఇప్పుడు ఒకటే ఎగ్జామ్ కు 2 హాల్ టికెట్లు ఎట్లా వస్తాయి? ఒకటే పేపర్, ఒకటే దాని మీద ఒకటే నోటిఫికేషన్ మీద దాదాపు 30 పైన కేసులు ఉన్నాయి. ఇంతకుముందేమో 2 కేసులు క్యాన్సిల్ చేసారు. సో ఇట్లా తెలుగు అసలు ఎంతమంది ఉన్నారు? ఈవెన్ తెలంగాణ సబ్జెక్టు సపరేట్ పేపర్ కరెక్షన్ చేసినందుకు కూడా ఎంతమంది తెలంగాణ చరిత్ర తెలిసిన ఉన్నారు దాంట్లో? ఎవరు అసలు కరెక్ట్ చేసిన వాళ్ళు? ఇప్పుడు ఇంత ముందు కూడా జరిగిన వాటిని ఇప్పుడు కంపేర్ చేసుకుంటే దీంట్లో కూడా పక్కా అవకతవకలు జరిగినాయి అనేది చాలా క్లియర్ కట్ గా వాళ్లకు రాసినటువంటి వాళ్లకు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వాళ్ళు కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా తీసి ముంగట పెట్టారు కదా, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉన్నది. అవి కాకుండా వాళ్ళు వేరే ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. పక్కా నేను అనుకుంటున్నా, నాకు కూడా అనిపిస్తుంది ఎస్ దాంట్లో తప్పుల తడక జరిగింది, వీళ్ళకి అన్యాయం జరుగుతున్నది, మోసం జరుగుతున్నదని. ఇంగ్లీషు ఇప్పుడు కొత్త ఎవరో డిగ్రీ లెక్చరర్స్ కూడా తీసుకొచ్చి కరెక్షన్స్ చేపిస్తా ఉన్నారట. మన దగ్గర అంతకుముందు అంతా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఏం కాదు కదా, రైటింగ్స్ ఏదో మంచిగా ఉంటే వాళ్ళకు మార్కులు వేసారని. తర్వాత ఇంకొకటి ఏంటంటే పేపర్ కరెక్ట్ చేసేందుకు ఒక క్వశ్చన్ ఆన్సర్ షీట్ కరెక్ట్ చదివి దానికి అనలైజ్ చేసుకుని మార్క్స్ వేసేందుకు ఒక పర్టికులర్ టైం పడుతుంది. యూపీఎస్సీఏ దాదాపు 12,000 పేపర్లను 6 నెలలు టైం తీసుకుంటున్నది, 3 నెలల నుంచి 6 నెలలు. ఇక్కడ 21,000 పేపర్లను 3 నెలల 2 సార్లు కరెక్షన్ చేసినామంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఓకే, అందుకే ఇదంతా ఏంటంటే ఇది ఒక స్కామ్ జరిగింది అనేది అయితే ఆస్పిరెంట్స్ లోపల ఉన్నదో అది మా బోటల్లో కూడా నిజమే అనిపిస్తున్నది. కాదని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అంతే. కానీ లేకపోతే మళ్ళీ ఇప్పుడు రీకౌంటింగ్ అంటున్నావు కదా, వాళ్ళు రీవాల్యుయేషన్ అడుగుతున్నారు. ఎట్లా ఇంత తొందర ఎట్లయితుంది? అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? అంత ఇప్పుడు యూనివర్సిటీలలో ప్రొఫెసర్సే లేరు, నీ రిక్రూట్మెంట్ లేదు, అసలు ఎవరితో నువ్వు కరెక్షన్ చేయించినావు? వాళ్ళకు ఉన్నటువంటి క్యాలిబర్ ఏంటిది ఉండాలి కదా. నువ్వు కలెక్టర్ల స్థాయి దాకా పోయి అంతకన్నా పై స్థాయిగా పోయేటువంటి ఎగ్జామినేషన్ అటువంటి క్యాండిడేట్స్ నువ్వు అక్కడ పైకి పంపించినప్పుడు గ్రూప్ 1 అనేది ప్రెస్టేజియస్ ఎగ్జామ్ స్టేట్ లెవెల్. అటువంటి జరిగే దాంట్లో అన్ని కూలంకుశంగా చూడాలి కదా. సో అది నాకైతే అది పర్ఫెక్ట్ గా దాంట్లో రీజన్ ఉంది వీళ్ళు మాట్లాడే దాంట్లో అనేది కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశంలో 42% బీసీలకు ఆమోదం కలిగిందన్న, మరి దీని గురించి మీ స్పందన ఏంటి? బరాబర్ జరగాల్సిందే. ఇప్పటికే చాలా మోసపోయినరు బీసీలు, ఇప్పటికే అన్యాయానికి గురైనరు. ఈవెన్ మండల్ కమిషన్ అప్పుడు రిపోర్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు అమలు చేయలేదు. ఈవెన్ రాజీవ్ గాంధీ కూడా దీనికి అగేన్స్ట్ గా మాట్లాడిండు. చాలా కమిషన్ రిపోర్ట్స్ వచ్చిన వాటిని కూడా ఈవెన్ మన్మోహన్ సింగ్ వరకు, అంటే 1931లో ఎప్పుడైతే కులగణన జరిగిందో దాని తర్వాత ఏ కమిషన్ వచ్చినా కానీ కులగణన జరగాలి ఇక్కడ అంటే కూడా వీళ్ళు చేయలేదు. అంటే ఇన్ని రోజులు ఈ బీసీలు వెనుకబడి ఉండటందుకు గల కారణాలలో కాంగ్రెస్ పార్టీ కూడా అవ్వల్ స్థానంలో ఫస్ట్ లో ఉంటుంది. A1 అక్యూజ్డ్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అక్యూజ్డ్ నెంబర్ 1 బీసీలకు మోసం చేసిందంటే ఇప్పటిదాకా. ఇప్పుడు వాళ్ళు 42% అనేది తీసుకొచ్చిందని మేము వెల్కమ్ చేస్తూ ఇమీడియట్ గా సెంటర్ కు పంపిస్తారు కదా. ఇక్కడ కూడా ఏదో మేము ఇక్కడికి వెళ్ళి చేసి పంపితే అక్కడ బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళకు మైదానంలో వదిలిపెట్టడం అనేది కాదు. రోడ్ల మీదకి రావాల్సిందే, ఉద్యమాలు చేయాల్సిందే, బీజేపీ వాళ్ళని కూడా అడగాల్సిందే. నరేంద్ర మోడీ కాదు, బీజేపీ వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళు కూడా ఈ 42% దానికి వాళ్ళు కూడా పాత్ర ఈజీగా చేయాల్సిందే, దానికి పోరాటాలు చేయాల్సిందే.